అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రజలకి నిత్యం అన్యాయం జరగటం ఒక ఎత్తైతే, మరి దైవాపరాధాలు జరగడం సైమల్టేనియస్గా పరిపాటిగా మారిపోయింది. నిన్నగాక మొన్న కనకదుర్గ గుడిలో కరెంటు కట్ అవటం కావచ్చు, ఈరోజు సింహాచలంలో మరి భక్తులు తీసుకున్నటువంటి ప్రసాదంలో నత్తగుల్ల రావటం కావచ్చు. ఇట్లాంటి అపచారాలన్నీ రోజుకొక అపశృతిగా మన కళ్ళ ముందు ప్రస్తావించబడతా ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతూ ఉంటే మరి ప్రజలకి అన్యాయం చేయడం అనేది మీకు పరిపాటే అనుకోండి. దైవాపరాధాల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా, ఒకటి కాదు రెండు కాదు, మీరు గద్దెనెక్కిన ఈ 18 నెలల కాలంలో ఎన్ని విషయాల్లో మీరు అపరాధం చేశారో, దైవంతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారో కూడా అర్థం కావట్లా. అయ్యా హిందూ ధర్మ పరిరక్షక పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించే గొంతుక మూగబోయిందా అండి? చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనేటటువంటి క్యాప్షన్ని పెట్టుకొని మౌనవ్రతం పాటిస్తున్నారా? భగవంతుడికి ఏదన్నా ఇబ్బంది కలిగితే, మరి భగవత్ ఆలయాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే మరి రాష్ట్ర ప్రజల విషయంలో ఎట్లాగో మాట్లాడట్లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనల్లో కూడా, ఇప్పటి వరకు ఏ దేవాలయాల్లో ఏ సంఘటనలు జరిగినా కూడా మీరు మాట్లాడలేదు. కానీ ఇప్పుడైనా మాట్లాడతారేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజుకు కూడా మీరు మౌనం వహించటం అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు మౌనంగా ఉంటూనే ఉంటారన్న విషయం తెలిసి కూడా నిత్యం మిమ్మల్ని ప్రశ్నించే దుస్థితి మాకు కలగటం మా దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఎన్నుకుంటే, ప్రజలకి మాత్రమే మీరు అన్యాయం చేయటం కాదు, దైవం విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మీ వ్యవహార శైలికి ఖచ్చితంగా భగవంతుడు 29లో ఖచ్చితంగా చెక్ పెట్టి తీరతాడు అని చెప్పని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.